పెడుతున్నావు? ఇంకేంటి వేస్ట్ అయిపోద్ది కదా. పర్లేదు ఉన్ని మరి పెద్దదైనా వేస్టే కదా. అదేం చేస్తాను నేను ఇదొకటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ప్రజెంట్ శ్రీకాకుళంలో అయితే ఉన్నాను. సో మా పేరెంట్స్ వాళ్ళని చూడడానికి అయితే నేను వచ్చి దగ్గర ఒక 2 to 3 days అయితే అయిపోతుంది. సో ఇంకా మా మమ్మీ అయితే ఇంకెక్కడికి తీసుకెళ్ళి వేయటం అని చెప్పేసి లాస్ట్ మంత్ నుంచి అయితే గోలగా ఉంది. సో మమ్మీ కోసమైనా ఎక్కడికైనా తీసుకెళ్దామని చెప్పేసి నేనైతే ప్లేస్ అయితే లాస్ట్ 2 days నుంచి సెర్చ్ చేస్తాను, ఏ ప్లేస్ అయితే బాగుంటుంది ఏంటి అనేసి. ఫైనల్గా అయితే ఒక ప్లేస్ అయితే దొరికింది. అది మనకి శ్రీకాకుళం నుంచి వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 60 to 70 kilometers అయితే వస్తుంది అనమాట, సీతంపేట. సో అక్కడైతే మనకి వాటర్ ఫాల్స్ ఉంది, ఇంకా మంచి పార్క్ కూడా ఉందన్నమాట. సో పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా అలాగే పేరెంట్స్ని తీసుకెళ్తాను కాబట్టి కొంచెం ఎంజాయ్ కూడా చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకా నేనైతే టైం అయితే ఎగ్జాక్ట్ వచ్చేసి 9:37 అంత అవుతుంది. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళి అయితే మనైతే పెట్రోల్ అయితే ఫిల్ చేయించుకోవాలి. ఎందుకంటే బండిలో పెట్రోల్ అయితే అస్సలు లేదు. ఉన్న ఒక పాయింట్ కూడా బ్లింక్ అయిపోతుంది. సో మ్యాక్సిమం అది బ్లింకింగ్లో అంటే మనకైతే 2.5 liters ఉంటుంది కానీ రిజర్వ్లో, ఎందుకని చెప్పేసి పెట్రోల్ బంక్ వెళ్ళి అయితే పెట్రోల్ అయితే ఫిల్ చేయించుకుందాం పదండి. ప్రజెంట్ నేనైతే బల్గా జంక్షన్ దగ్గర ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర అయితే ఉన్నాను. ఇంకా పెట్రోల్ వచ్చేసి 109 rupees అయితే పడ్డది ఇక్కడ లీటర్కి. సో మన వైజాగ్కి దీనికి చూసుకున్నట్లయితే 1 rupee ఎక్స్ట్రా. నేనైతే 500 rupees అయితే కొట్టించాను. ఆల్రెడీ ఇందులో 2 liters ఉంటుంది కాబట్టి మనకైతే సరిపోతుంది వెళ్ళి రావడానికి. నవ్వగా బాబు కాస్త ఆ బుర్ర హెట్ అలాగే ఉంది. యాక్చువల్గా ఏమైందంటే నేను శ్రీకాకుళం వచ్చిన ప్రతిసారి గోపురం అయితే తీసుకొస్తాను, ఇన్ కేస్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనకైతే బ్లాగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. బట్ ఈసారి ఏమైందంటే నేనైతే నా యాక్షన్ కెమెరా అయితే తీసుకురాలేదు. సో దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది వీడియో షూట్ చేయడానికి. మ్యాక్సిమం నేనైతే నా ఫోన్ చేతితో పట్టుకుని అయితే నేను షూట్ చేస్తాను ఈ వీడియోస్ అవన్నీ. సో మ్యాక్సిమం ఒక 2 or 3 clips అయితే పెడతాను, ఎందుకంటే వెదర్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇంకా బ్లాగ్ కూడా చాలా బాగా వస్తుందని చెప్పేసి నేనైతే షూట్ చేస్తున్నాను. ప్రజెంట్ మనం అయితే పాలకొండ వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం అనమాట. సో పాలకొండ దాటిన తర్వాత మనకైతే డైవర్షన్ వస్తుంది అనమాట రైట్కి. సో అక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఒక 17 to 18 kilometers వెళ్ళిపోతే మనం పార్క్ అయితే వస్తుంది. ఫస్ట్ పార్క్ తర్వాత ఇంకా దగ్గరలో మనకి 2 or 3 వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే వీకెండ్స్ ఒక సాటర్డే సండే ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలి శ్రీకాకుళం దగ్గరలో అనుకుంటే మాత్రం ఈ ప్లేస్ అయితే తప్పక విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి వెళ్ళేటప్పుడు ఈ జర్నీ కూడా మనకి చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా దాంతోపాటు ఈరోజు వెదర్ కూడా చాలా క్లౌడీగా ఉంది కాబట్టి చాలా నచ్చింది నాకైతే, చాలా పీస్ఫుల్గా ఉంది. కుట్టారమ్మా కుక్కకి అరలేదు కదా, జస్ట్ గీసుకుంది అంతే కదా, దానికి ఎందుకు. చిన్నదే పెద్ద ఏం కాదు, అదే అడుగు వెళ్ళి. లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి నేనైతే బండిలో ఇచ్చే ఫస్ట్ ఎయిడ్ కిట్ యూజ్ చేస్తాను. సో దేనికి ఏంటి అనేది అయితే నేను చెప్తాను కొంతసేపట్లో. అది కట్టేం కలగా చాలమ్మా, ఎందుకు అంత పెడుతున్నావు? ఇంకేంటి వేస్ట్ అయిపోద్ది కదా. పర్లేదు ఉన్ని మరి పెద్దదైనా వేస్టే కదా. అదేం చేస్తాను నేను ఇదొకటి. నేను మంచిగా ఇస్తాను, బ్యాండేజ్ దీంట్లో పెట్టి. బండిలోనా పెట్టుకుంటాను. నాకు ఎంత గుర్తులేదు బండిలో బ్యాండేజ్ ఉందని, ఇప్పుడు గుర్తొచ్చింది. లేకపోతే అలా కట్టే చాలు, లూజు కట్టే సరిపోతుంది. ఓకే సరే. బ్రాండెడ్ ఉందా, దీనిపైన వేస్తే వాడుకుంటాను. ఇది బ్రౌన్ కలర్ ఉంది, ఇంకెందుకు సరిపోద్దమ్మా మరీ చెమ్మ దానికన్నా. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే నేను వెళ్తున్న దారిలోనే మా ముందుతో ఒక బైక్ వెళ్తుంది అనమాట. సో వాళ్ళైతే ఆ కుక్కని డ్యాష్ ఇచ్చారు. సో అది కంగారుతోటి మా మీదకి వస్తుంది. సో మళ్ళీ మేము కూడా డ్యాష్ చేస్తామని చెప్పేసి మేమైతే ఆపేసాము. సో ఆపేసి ఇంతలో అది వచ్చి నా కాలుకేమో చిన్న ఘాటేసి వెంటనే పారిపోయింది ఆ కంగారులోని. సో ఎవరిని ఏమనలేం కానీ తప్పదు మరి ఈరోజు. సో ఇంకా బ్యాండేజ్ అవన్నీ వేసుకొని ఇంకా రోడ్డు మీద మా మమ్మీ అయితే మెడికల్ షాప్కి వెళ్ళి ఇంజక్షన్ కూడా వేసింది. సో ఎటువంటి ప్రమాదం అయితే వేయట్లేదు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా డోసెస్ అయితే నేను వేయించుకోవాలి 1 by 1. సో
సో ఈ ట్రిప్కి అయితే ఇది మాత్రం పక్క గుర్తుండిపోతుంది. ఈరోజు మన లక్ ఏంటో కానీ మెదడు మాత్రం చాలా చాలా బాగుంది. సో వెళ్ళడానికి కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా శ్రీకాకుళంలో స్టార్ట్ అయినప్పుడు అయితే ఫుల్ ఎండ, అయితే ఎండలో ఎలాగెళ్ళాలి ఏంటనేసి అనుకున్న టైంలో అయితే మాత్రం ఒక్కసారి శ్రీకాకుళం నుంచి ఒక దగ్గర ఒక 10 to 15 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇంకా రోడ్స్ కానీ ఇంకా చుట్టూ నేచర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఎవరైతే రావాలనుకున్నారో తప్పకుండా ఈ రూట్ కూడా సరే ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ ఇటు వెళ్ళకపోయినా ఇంకా ఒక పాలకొండ దాకా అయితే విజిట్ చేయండి. మీకు ఆన్ ద వే జర్నీ మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఫైనల్గా అయితే పార్క్ అయితే వచ్చేసాము. ఇంకా ఎంట్రీ టికెట్ కూడా తీసుకుంటున్నాము. టికెట్ వచ్చేసి మనకైతే 60 రూపీస్ అయితే పడ్డది ఇద్దరికి. సో నార్మల్ వీక్ డేస్లో వస్తే మనకైతే టికెట్ అయితే 20 రూపీస్ అనమాట. పార్క్లోకి అయితే వచ్చేసాము. సో ఈరోజు సండే కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం, కానీ పెద్ద రష్ అయితే పెద్ద ఏం లేదు. ఇంకొప్పుడే స్టార్ట్ అవుతున్నారు 1 by 1 రావడం. సో మేమైతే కొంచెం ముందుకు వచ్చేసాం కాబట్టి పెద్ద రష్ అయితే లేదు. సో ఇక్కడైతే మనకి పార్క్ అయితే కొంచెం చాలా అంటే చాలా బాగుంది. సో ఎవరైతే ఫ్యామిలీతో వస్తున్నారో తప్పకుండా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇంకా దీంతోపాటు ఇక్కడైతే మనకి 5D థియేటర్ ఇంకా వైట్ స్క్రీన్ కూడా ఉందన్నమాట. వైట్ స్క్రీన్ మీద అయితే ఒక 6:30 తర్వాత అయితే షో చేస్తారంట. ఇంకా 5D థియేటర్లో అయితే మనకి 12:30 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి అక్కడ రాసుంది. బట్ చూడాలి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేము వెళ్ళేసరికి. ఇంకా ఇక్కడైతే కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా క్లైంబింగ్ యాక్టివిటీస్, ఇంకా దాంతోపాటు బంగీ జంప్ ఉంది. ఇంకా అటువైపు చూసుకున్నట్లయితే మనకి బోటింగ్ కూడా ఉందన్నమాట. సో బోటింగ్ ఓపెన్ క్లోజ్ ఏదో చూసి ఇన్ కేస్ వీలైతే నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా మమ్మీతో వచ్చాను కాబట్టి ఇలాంటివి వద్దు ఎందుకు రిస్క్ అనేసి చెప్పేసి అయితే అంటది. బట్ ట్రై చేస్తాను మ్యాక్సిమం వెళ్ళడానికి. మా అమ్మకైతే పార్క్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా దాంతోపాటు మనం ఎక్కడ చూసినా చిన్న చిన్న పిల్లల బొమ్మలు కూడా చాలా బాగా పెట్టారు. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా ఆగకుండా వాడితే అయితే వెళ్ళి ఫొటోస్ అయితే దిగడం స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా నాకు పని ఏంటంటే ఇంకా 1 by 1 ఫొటోస్ తీస్తూనే ఉండాలి ఇంకా ఈ పార్క్ నుంచి వెళ్ళేదాకా. యాక్చువల్గా వచ్చేసి ఈ ప్లేస్ మమ్మీకి నచ్చుతుందా లేదా అని చెప్పేసి చాలా భయపడ్డాను. ఎందుకంటే ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నచ్చకపోతే మళ్ళీ మాడిఫై అయితే పెడుతుంది. సో మా రైట్ సైడ్ చూసుకున్నట్టు పెద్ద చెరువులో ఉంది. సో దీని హైట్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు. బట్ ఎక్కడైతే మాత్రం చుట్టూరు ఎన్విరాన్మెంట్కి ఇంకా నేచర్కి అయితే చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఇందులోనే మనకైతే 2 types ఆఫ్ బోట్ రైడ్స్ అయితే ఉన్నాయి. వాటి కయాకింగ్ ఉందన్నమాట. ఇంకా దాంతోపాటు గ్రూప్ బోటింగ్ కూడా ఒకటి ఉంది. సో నేను వెళ్ళి డీటెయిల్స్ కనుక్కుంటాను. సో యాక్చువల్గా అయితే వాళ్ళు లంచ్కి వెళ్ళారనమాట 12:30కి. మళ్ళీ 1:30కి అలాగ వస్తారని చెప్పేసి అయితే అన్నారు. సో ఇంకా నేను 1:30కి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ కనుక్కొని ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే నేను కూడా బోటింగ్ కానీ కయాకింగ్ అనేది ట్రై చేస్తాను. కాస్ట్ కూడా పెద్ద ఏమి ఉండదు, మ్యాక్సిమం తక్కువనే ఉంటుంది. ఫైనల్గా అయితే మా మమ్మీకి ఫొటోస్ ఇంకా వీడియోస్ అవన్నీ తీసి ఇంకా పార్క్ మొత్తం చుట్టూరు తిరిగేసాను అనమాట. సో ఇంకా ఈ టైంలో అయితే మనకి ఇంకా ఇక్కడ బోటింగ్ కూడా అయితే వీళ్ళు వచ్చేసారు. ఇంకా బోటింగ్ ప్రైజెస్ వచ్చేసి ఫర్ సపోజ్ నార్మల్గా ఫ్యామిలీ బోటింగ్ అయితే మాత్రం వీళ్ళైతే సింగిల్గా అయితే ఛార్జ్ చేయరంట. బోట్ ట్రిప్కి అయితే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకా దాంతోపాటు ఇన్కేస్ ఎవరైనా సోలోగా వెళ్ళాలి అనుకుంటే వీళ్ళైతే కయాకింగ్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉంది. కయాకింగ్ కాస్ట్ వచ్చేసి మనకైతే 70 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో ఒక 1 ట్రిప్ అనమాట ఇక్కడ నుంచి ఎండ దాకా వెళ్ళి మళ్ళీ ఎండ నుంచి ఇక్కడ రావడానికి అయితే. సో తక్కువనే చెప్పాలి, మరి ఎక్కువైతే ఛార్జెస్ చేయట్లేదు. ఫర్ సపోజ్ 2 persons కయాకింగ్ అయితే మనం వీళ్ళ దగ్గర 140-150 అయితే ఛార్జ్ చేస్తామని చెప్పారు. యాక్చువల్గా అయితే నేనైతే కయాకింగ్ ఎప్పుడు ఒకసారి కూడా అయితే ట్రై చేయలేదు. నేనైతే గోవాలో అయితే ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ
ఆ టైంకి అయితే అక్కడ నేను వెళ్ళేసరికి అయితే అక్కడ కయాకింగ్ అయితే లేదు. సో మిగతా వాటర్ స్పోర్ట్స్ అన్నీ అయితే నేను ట్రై చేశాను. సో ఫస్ట్ టైం నేనైతే కయాకింగ్ ట్రై చేయబోతాను, ఎలాగుంటుంది ఏంటనేసి చూద్దాం. ఫైనల్గా కయాకింగ్ అయితే కంప్లీట్ చేసుకుని మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం ఆ పార్క్ బయట నుంచి. సో ఇంకా ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ అయితే కూడా చాలా బాగుంది, చాలా కొత్తగా ఫీల్ అయిన. స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అయితే కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడైతే ఇంకా ఇక్కడతో అయితే పార్క్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే మేమైతే వాటర్ ఫాల్స్కి వెళ్తాం. దగ్గరలో అయితే చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో మేమైతే అందులో ఒక వాటర్ ఫాల్స్ అయితే విజిట్ చేయబోతున్నాము. ఇన్ కేస్ టైం సరిపోతే మిగతా వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేస్తాము, బట్ చూడాలి ఎందుకంటే క్లౌడీగా ఉంది కాబట్టి వెదరు. వాటర్ ఫాల్స్ వచ్చేసి పెద్ద వాటర్ ఫాల్స్ ఏం కాదు, బట్ మమ్మీ చూడాలి వెళ్దాం పదరా అంటే వెళ్తున్నాము. పార్కింగ్ అయితే వాటర్ ఫాల్స్ ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్స్ దగ్గర అయితే మనకైతే ఉంటుంది అనమాట. సో మనకైతే రైట్ సైడే కనబడుతుంది బోర్డు. సో మేమైతే చూసుకోకుండా ముందుకైతే వెళ్ళిపోయాము. బోర్డు దగ్గర నుంచి మనం అయితే కొంచెం లోపలికి అయితే బైక్ వచ్చేస్తుంది అనమాట. సో బైక్ దగ్గర అయితే అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. బైక్ అయితే 10 రూపీస్, ఇంకా కార్కి ఇంకేమైనా అదర్ వెహికల్స్కి అయితే 20 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి బైక్ తోటి వచ్చి పార్కింగ్ దగ్గర పెట్టి మనైతే ఒక దగ్గర ఒక 800 to 900 మీటర్స్ అయితే వాక్ చేయాలంట. సో మేము వాక్ చేస్తున్న 700 to 800 మీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో మాత్రం చూడడానికి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎటు చూసినా ఫుల్ గ్రీనరీతో అయితే మాత్రం ఫుల్ నిండిపోయింది. ఇంకా దాంతోపాటు ఇంకా వెదర్ కూడా అయితే మనకి చాలా క్లౌడీగా ఉండడం వల్ల కూల్గా ఉంది. ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది, మంచి సీనరీస్ అయితే చాలా దొరుకుతున్నాయి. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే ఇంకా మంచి వ్యూస్ ఇంకా ఇక్కడైతే మనం ఇక్కడ ఫోటోషూట్స్ కూడా అయితే ప్లాన్ చేసుకోవచ్చు, అంత బాగుంది పీస్ఫుల్గా. సో చూడండి రోడ్ అయితే వాళ్ళు చాలా నీట్గా వేశారు కదా. మ్యాక్సిమం ఈరోజు వీకెండ్ కాబట్టి చాలామంది రష్ అయితే ఎక్కువే ఉంది, బట్ మరీ చూడాల్సినంత పెద్ద వాటర్ ఫాల్స్ కాదని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. బట్ చూద్దాం వెళ్ళి ఎలాగుంటుంది ఏంటి అనేసి. వాళ్ళు తడుస్తావు వీటారా? తడుస్తావా మరీ ఎక్కువ ఉంది, లోపలాగా మరీ ఎక్కువ ఉందా? ఫైనల్గా అయితే వాటర్ ఫాల్స్ వచ్చేసాము. మ్యాక్సిమం పెద్ద వాటర్ ఫాల్స్ అయితే కాదు. యాక్చువల్గా రైనీ సీజన్లోనే ఎంత ఉంది అంటే ఇంకా నార్మల్ సీజన్లో అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ దీని దగ్గరికి వచ్చే భీమరం చాలా బాగుంది. సో వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి అయితే మనకైతే పైకి అయితే వే ఉందన్నమాట. సో పైకి అయితే చాలామంది వెళ్తున్నారు. ఇన్ కేస్ పైన కూడా ఏమైనా వాటర్ ఫాల్స్ ఉందో లేదైతే వెళ్ళి చూద్దాం, ఎందుకంటే దూరం వచ్చిన తర్వాత ఇన్ కేస్ పైన ఒకవేళ పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటే మిస్ అయిపోకూడదని చెప్పేసి. బట్ 800 మీటర్స్ వాక్ అయితే ఉందో మాత్రం చాలా అలసిపోయాము, ఎందుకంటే మరీ స్లోప్ ఎక్కువ ఉండడం వల్ల వాకింగ్ చేసినప్పుడు అయితే మాత్రం ఫుల్ అలసట వచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే మాత్రం వ్యూస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. జాగ్రత్త పడిపోతా. రాళ్ళ మీద ఎందుకు వేస్తున్నా కాలు? అబ్బాయి వెళ్ళవే నువ్వు, ముందు నన్ను లాగాక. ఇంకా పైకి వెళ్ళే మెట్లు కూడా అయితే మాత్రం చాలా కష్టంగా ఉన్నాయి, ఎందుకంటే మరీ పెద్ద మెట్లు ఉన్నాయి. సో వెళ్ళేటప్పటికైతే మాత్రం చాలా అలసట వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కూడా మనకైతే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, ఏదో ఒక అడవిలో వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది మనకైతే. సో పైన కూడా చాలామంది అయితే జనాలు ఉన్నారు, బట్ చూడాలి వాటర్ ఫాల్స్ ఎలాగుంటుందో ఏంటనేసి. నాకు తెలిసినంత వరకు అయితే పెద్ద వాటర్ ఫాల్స్ అయితే లేదు, బట్ ఇక్కడ ఏదో వీళ్ళైతే ఫొటోస్ దిగుతున్నారు కాబట్టి వెళ్ళి చూద్దాం ఎలాగుంది ఏంటనేసి. పర్లే, కింద దాని మీద పోల్చుకుంటే ఇది కొంచెం పెద్దగానే ఉంది వాటర్ ఫాల్స్, బట్ కిందకి వెళ్ళడానికి అయితే అవ్వదు అనుకుంటాను, ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడే అందరూ దిగి ఇంకా ఫొటోస్ అవన్నీ దిగుతున్నారు. ఇంకా దానికి ఆపోజిట్లో అయితే మనకు ఒక వ్యూ పాయింట్ కూడా ఉందన్నమాట. సో అక్కడి నుంచి వ్యూ అయితే పర్లేదు, బాగుంది చూడడానికి కూడా.
ఈ ప్లేస్ చూసిన తర్వాత ఇంకైతే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే టైం దగ్గర దగ్గర 3:30 అంత అయిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఎంత లేదని ఒక 4 or 5:30 అయితే అవుతుంది. ఎందుకంటే మధ్యలో అయితే మేము ఎక్కడైనా ఆగి కాస్త తినేసి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మమ్మీ కూడా ఉంది కాబట్టి కాస్త ఆకలేస్తుందంట అమ్మకి. ఇన్కేస్ ఒకవేళ నేను ఒక్కనే అయితే మాత్రం డైరెక్ట్గా వెళ్ళిపోయేవాడిని. బట్ అమ్మకి ఆకలేస్తుందని చెప్పేసి నేనైతే మధ్యలో ఎక్కడ బ్రేక్ తీసుకుంటాము. సో నా బెస్ట్ సజెషన్ వచ్చేసి ఎవరైతే శ్రీకాకుళం దగ్గరలో ఉన్నారో సో ఒక 2 days హాలిడేస్ వస్తే మాత్రం పక్కాకైతే ఈ ప్లేస్ అయితే ప్లాన్ చేసుకోండి. యాక్చువల్గా అయితే 1 dayలో వెళ్ళి వచ్చేవచ్చు. ఇన్కేస్ 2 days ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు ఎక్కడన్నా మిగిలిన ఒక 2 or 3 వాటర్ ఫాల్స్ ఇంకా 2 or 3 పార్క్స్ కూడా ఉన్నాయన్నమాట దగ్గరలో. సో అవన్నీ అయితే మీరు కవర్ చేయొచ్చు. సో వచ్చినందుకైతే మాత్రం ఎవరు డిసప్పాయింట్ ఎవరు సాటిస్ఫై అవుతారు పక్కాగా. ఎందుకంటే ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. సో మేమైతే వాటర్ ఫాల్స్ ఇంకా పార్క్ వెళ్ళాం కాబట్టి ఈ రెండింటిలో చూసుకున్నట్లయితే పార్క్ అయితే మాకు చాలా చాలా బాగుంది. ఇన్ కేస్ ఎవరైతే పిల్లలతో వెళ్తున్నారో పార్క్ అయితే పక్కా విజిట్ చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది వాళ్ళకి కూడా. నేనైతే ఇంకా వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తాను. సో వీడియో ఎవరికైతే నచ్చిందో తప్పకుండా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా మనమైతే 1K సబ్స్క్రైబ్ చాలా చాలా దగ్గరలో ఉన్నాం. సో ఈ వీడియోతో అయితే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.